పదవులు ప్రభుత్వ పోస్టుల భర్తీకి డెడ్ లైన్ పెట్టారు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే. ఈ నెల 30 లోపు పోస్టులన్నీ భర్తీ చేయాలని ఆదేశించారు. పదవులు భర్తీ కాకుంటే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్దే బాధ్యత అని చెప్పారు ఖర్గే. ఇన్ఛార్జి మంత్రుల బాధ్యత తీసుకొని పదవుల భర్తీ కోసం లిస్టులు పంపాలని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. పార్టీలో పనిచేసినటువంటి వారికి పదవులు ఇవ్వాలని చెప్పిన ఖర్గే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశంతో పాటు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ప్రధానంగా పార్టీ నామినేటెడ్ పోస్టులు అదేవిధంగా పార్టీ పదవులపైన ప్రధానంగా డిస్కషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా పిఎస్సి సమావేశంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇదే అంశానికి సంబంధించి కూడా మాట్లాడుతూ ఇన్ఛార్జి మంత్రులంతా కూడా ఈ విషయానికి సంబంధించి నెగ్లిజెన్స్ గా ఉండడానికి వీల్లేదు, నామినేటెడ్ పోస్టులను ఖచ్చితంగా భర్తీ చేసేందుకు ప్రభుత్వ అధినేతగా తాను సిద్ధంగా ఉన్నా, కానీ దానికి సంబంధించిన జాబితా మాత్రం నా వద్దకు రావట్లేదు అంటూ కూడా ఈ విషయానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కాస్త అసహనం వ్యక్తం చేశారు. పిఎస్సి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ను దృష్టిలో పెట్టుకొని ఎగ్జిక్యూటివ్ కమిటీ పార్టీ విస్తృత సమావేశం అంటే జనరల్ సెక్రటరీస్ అండ్ వైస్ ప్రెసిడెంట్ల సమావేశంలో మల్లికార్జున ఖర్గే కూడా ఈ కామెంట్స్ ను రిపీట్ చేయడం జరిగింది. ఈ కామెంట్స్ సంబంధించి ముఖ్యంగా పిసిసి చీఫ్ ను మహేష్ కుమార్ గౌడ్ కు సూచిస్తూ ఖచ్చితంగా ఈ నెల 30 లోపు పార్టీ పదవులు అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు రెండు కూడా భర్తీ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా చేయాలంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించి పార్టీకి సంబంధించి కూడా అధిష్టానం నుంచి మేము పూర్తి స్థాయిలో స్వేచ్ఛను ఇస్తున్నాం, మండల కమిటీలు కానీ మిగతా కమిటీలకు సంబంధించిన కమిటీలు అన్నిటి కూడా భర్తీ చేసుకునే స్వేచ్ఛను పిసిసి చీఫ్ గా ఇస్తున్నాం. అదేవిధంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా వాటిని నెల 30 లోపు భర్తీ చేసేందుకు మంత్రులతో కలిసి పిసిసి చీఫ్ వీటికి సంబంధించి అన్నింటినీ జాబితాను సిద్ధం చేసి సీఎం కు పంపిస్తే సీఎం వెంటనే దీన్ని ఆమోదించి ఆయా కమిటీలలోకి వేయడం జాబితాకు సంబంధించి వాటిని అన్నింటి కూడా పంపించినట్లయితే సీఎం వీటిని ఆమోదింపజేసి వాటిని భర్తీ చేస్తారంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ కమిటీలకు సంబంధించిన నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన వాటిలో పార్టీలో ఎవరైతే కష్టపడి పనిచేశారో వారికి మాత్రం గుర్తించి ఖచ్చితంగా న్యాయం చేసే బాధ్యత అంతా కూడా పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ తీసుకోవాలని కూడా విస్తృత సమావేశాలు అందరి నేతలందరి ముందు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.